రైట్గా పైరసీపై నిర్మాతలు అల్లు అరవింద్ బన్నివాసు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అలా అంటారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం, మీ సహకారంతో మన సినిమా పెద్ద హిట్ అయింది. చాలా ఆనందం. ఈ హిట్ అవడంలో సినిమా తీసే పాత్ర మాదైతే ప్రజల దగ్గరికి తీసుకెళ్లే పాత్ర మీదైంది. ఇవాళ మన టీం అంతా వెళ్ళి ఆంధ్రాలో తిరిగి వచ్చారు, మళ్ళీ వెళ్ళబోతున్నారు రకరకాల ప్రదేశాలకి. అక్కడ మీడియా వారు కూడా కవర్ చేసి దీన్ని మొత్తం ప్రచారం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ కలవడానికి ముఖ్యోద్దేశం పైరసీ. అంటే కొన్ని సంవత్సరాలుగా లేని పైరసీ, అంటే కొన్ని సంవత్సరాలుగా లేకపోవడానికి కారణం ఛాంబర్ వారు చేసిన ప్రయత్నం కానీ, ప్రొడ్యూసర్లు చేసిన ప్రయత్నం కానీ అవన్నీ ఫలించి, అది కాకుండా ఓటీటీలు పెరిగి ఆ తర్వాత థియేటర్లో చిన్న చిన్న థియేటర్లో కూడా సినిమాలు వేసి పైరసీ అనేది క్రమంగా కిందకి వెళ్ళిపోయింది. కానీ సడన్గా ఒక 2 మాసాలుగా ఈ పైరసీ రాక్షసి మళ్ళీ తన పగని పైకి తీసి నాట్యం ఆడుతుంది. ఇది మరీ ఎత్తుకు లేవకుండానే దీన్ని తీసేయాలి అనే ఒక ఉద్దేశంతో యాక్చువల్గా ఇది మొన్న ఈ మధ్యకాలంలో లేనిది మొన్న దిల్ రాజు గారి సినిమాతోటి ప్రారంభమైంది మళ్ళీ. అప్పుడు చాలా ప్రయత్నాలు చేసి మేమందరం ఇదివరకటి నుంచి ఛాంబర్లో ఒక సెల్ పెట్టుకున్నాం. అంటే కంటిన్యూస్గా వచ్చిన పైరసీలు చిన్న అయినా పెద్ద అయినా ఏ సినిమాకైనా ఆ పైరసీలను డౌన్ చేయడం కోసం మేము ఇక్కడ కొంత అమౌంట్ పే చేస్తే ఇక్కడ ఆ సెల్లు అదే పని మీద ఉంటారన్నమాట, పగలు రాత్రుళ్ళు. ఆ సెల్లు ఈ సినిమాకి కూడా ఆ సెల్ని ఎంగేజ్ చేశాము. కానీ చాలా మంచి ప్రింట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ దీన్ని పంపిస్తున్నారు. రేపు ఎల్లుండిలో మేము కొంతమంది యాడ్మిన్ని పసిగట్టాము. ఆ యాడ్మిన్స్ని అరెస్ట్ చేస్తాం. ఇది సైబర్ క్రైమ్కి తీసుకెళ్ళాము. సైబర్ క్రైమ్ నుంచి ఒకసారి గ్రహించాల్సింది ఏంటంటే ఈ గ్రూపుల్లో మీరు పంపిస్తారే యాడ్మిన్స్, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకి వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంది. మేము దీన్ని కొంచెం పెద్దదిగా చేసి కొంచెం